మహాన్యూస్ కరీంనగర్ నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న కలెక్టర్ విజయేంద్ర బోయితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతుంది. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పెద్ద ఎత్తున సిబ్బంది రావడం జరిగింది. ఎక్కడైతే కేటాయించారో పోలింగ్ కేంద్రాలు కూడా ఎన్నికల సామగ్రితో వారిని తరలించున్నారు. ఇప్పటికే ట్రైనింగ్ సెషన్ కూడా ముగిస్తుంది. నేరుగా అధికారులు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళంతా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కూడా ఇక్కడికి వచ్చి ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజెంట్గా మనతో పాటు మేడం మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి గారు అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎలక్షన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ నడుస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి రేపు పోలింగ్ చేయడానికి. దేవరకద్రం, భూత్పూర్, అలాగే మహబూబ్నగర్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 60 డివిజన్లు ఉన్నాయి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయ్యాక ఇవి మొట్టమొదటి ఎలక్షన్స్ 60 డివిజన్స్కి. సో యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మన పోలింగ్ టీమ్స్, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరినీ కూడా నియమించడం జరిగింది. వారందరూ ఈరోజు ఈ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సులు, మిగిలిన ఎలక్షన్ సామాగ్రి అంతా కలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ కలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయాక వాళ్ళకి బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం స్టేషన్ వద్ద ఎంతమంది సిబ్బంది ఉండబోతుంది? ఒక పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, 3 పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఓటర్లకు మీరు ఏం చెప్తారు మేడం? ఓటర్లు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి నగరాల్లో, పట్టణాల్లో కొంత ఓటింగ్ శాతం అనేది తక్కువగా ఉండడం రూరల్ ఏరియాస్ కంటే చూస్తున్నాం. కాబట్టి ఈ పట్టణ ప్రాంతాల ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఫైనల్గా మహబూబ్నగర్ మీరు ఉన్నప్పుడే ఇక్కడ కార్పొరేషన్ అయ్యింది, ఎట్లా చూస్తారు? ఓకే, సంతోషంగా ఉంది. కార్పొరేషన్ అవ్వడం, కార్పొరేషన్గా మొదటి ఎన్నికలకి వెళ్ళడం అనేది సంతోషకరమైన విషయం. కొత్త బాడీ వచ్చాక మహబూబ్ నగర్ నగరం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. మొత్తానికి చూస్తాం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే పురుషుల మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. పోలింగ్ ప్రక్రియ కూడా రేపు ఉదయం నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పరిచింది. ఇప్పటికీ ఎస్పీలు, 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కూడా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని వారంతా కూడా సిబ్బంది ఎలా ముందుకెళ్తారనే దానిపై కూడా పురుషుల మాత్రం వారితో మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతుంది. మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ కార్పొరేషన్ ఏర్పడింది. మొత్తం ఇక్కడ 60 డివిజన్లు, 60 డివిజన్లకు కూడా పురుషుల మంది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ప్రధాన పార్టీలను దృష్టి సారించాయి. ఓవరాల్గా మాత్రం అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అధికార పార్టీ మాత్రం అత్యధిక మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎగిరేసుకోవాలని కూడా పట్టుదల ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా పురుషుల మాత్రం పట్టుదలతో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగేలా, ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, మహబూబ్నగర్.